జంతువుల కొవ్వు కలిసిందంటూ లేని కల్తీని సృష్టించి ఏడాదిన్నరగా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. కట్ చేస్తే ఆ కల్తీ రాజకీయం వెనుక అసలు కుట్ర బట్టబయలు కావడంతో గతంలో సవాళ్లు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇందాపూర్ డైరీ మాటున దోచుకోవడానికి చంద్రబాబు పన్నాగం పన్నారని, ఆ కుట్ర బయటపడడంతోనే శాసనమండలిలో టీడీపీ సభ్యులు చర్చకు సిద్ధంగా లేరని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శాసన మండలి సాక్షిగా మరోమారు దేవుడి ఫోటోలపై పాలిటిక్స్ చేయాలని చూసిన టీడీపీ సభ్యులను తీవ్ర స్థాయిలో నిలదీశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. 4వ రోజు కూడా శాసన మండలిలో వాయిదాల పర్వం కొనసాగింది. తిరుపతి లడ్డూ ప్రసాద అంశంతో పాటు హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ మరోమారు వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దానిపై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో చర్చ చేయాల్సిందేనని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేయడంతో సభలో టీడీపీ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మిగిలిన టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. అసహనం పెరిగిపోయిన మంత్రి పయ్యావుల కేశవ్ తన చేతిలో ఉన్న హెడ్సెట్ ను టేబుల్కు వేసి కొట్టారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. ఇందాపూర్ పై చర్చను డైవర్ట్ చేయడానికి టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెరతీశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోను పట్టుకున్నారంటూ మరోమారు దేవుణ్ణి తమ రాజకీయాల్లోకి లాగారు టీడీపీ మంత్రులు. సభలో దేవుని ఫోటోలను చించివేశారంటూ అసత్య ఆరోపణలు చేశారు. మహాపాపం చేసేశారు, తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ ఒక అబద్ధపు డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలకు కావాల్సింది స్వామివారి ఔన్నత్యం పెంచడం కాదని, కేవలం రాజకీయం మాత్రమేనని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమకు దేవుడంటే ఎంతో విశ్వాసం, గౌరవం ఉందని, చంద్రబాబుకు అలాంటివేమీ లేదని సాక్ష్యంతో సహా మరోమారు ప్రజల ముందు ఉంచారు. బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఫోటోలను బయటపెట్టి టీడీపీ నేతల నోర్లు మూయించారు. చూడండి, దీన్ని ఏమంటారు ఆలోచించండి. ఏమంటారు చెప్పండి, దీన్నేమంటారు చెప్పండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్ద తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. మాకు ఆ భగవంతుడు అంటే చాలా పవిత్రత ఉంది, చాలా నమ్మకం ఉంది మా అందరికీను. ఒకటి చూడండి, కానీ ఏంటిది వీరు వచ్చి వీరా మా గురించి మాట్లాడేది, వీరా అండి మాట్లాడేది. ఇందాపూర్ డైరీని అడ్డుపెట్టుకుని దాని ద్వారా హెరిటేజ్ కు నెయ్యి టెండర్లు కట్టబెట్టి దేవుడి సొమ్మును కొట్టేసేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని వైఎస్ఆర్సీపీ సభ్యులు మరోమారు సభలో ఆరోపించారు. శాసన మండలిలో టీడీపీ మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ఇందాపూర్తో హెరిటేజ్ కు ఉన్న సంబంధాలపై చర్చకు కోరితే ఆ సంస్థల తరపున టీడీపీ మంత్రులు మాట్లాడాల్సిన అవసరమేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ మంత్రులేమైనా ఆ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారా? మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, హెరిటేజ్ కంపెనీని నడుపుతున్నారా అని నిలదీశారు. ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని, ఇందాపూర్పై ఖచ్చితంగా సభలో చర్చించాల్సిందేనని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.